ఇన్ని రోజుల తర్వాత కలిసినాక మీ ఒపీనియన్? చాలా 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 ఒక మైల్ రాసుకొని హ్యాపీ. చాలా సంతోషం. ఈసారి మంచి సంతోషకరమైన ఈవెంట్ లో కలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం. మళ్ళీ ఏదన్నా ఒక శుభ సందర్భంలో. థ్యాంక్ యూ. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషంగా. ఇంకోటి అన్నారు అదే చెప్తున్నారు, వేరే చెప్పాలి మీరు కూడా. ఇంకేమన్నా మరో శుభకార్యాలు చూడాలని అందరినీ. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ గ్యాదర్ అవ్వండి. వచ్చాడు అదిగో కలుసుకున్నారు కదా, మీ ఒపీనియన్ అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పు. నీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. నాదంతా బాగుందండి. ఇంకోటి ఏదో చెప్పు. నీది ఒపీనియన్ అంటే నీకు ఎన్ని రోజుల తర్వాత ఎట్లా అనిపిస్తుందో చెప్పండి. బాగా అనిపించింది. ఇంకా భోజనం బాగుందా? భోజనం బాగుంది. నా ఒపీనియన్ అంటే చాలా హ్యాపీగా ఉంది. కుటుంబాలన్నీ కలుసుకున్నాయి కాబట్టి కొంచెం సంతోషంగా ఉంది. కొంచెం అంటే ఇంకా మన ముందుకి అందరూ హ్యాపీగా ఉండాలని, చాలా సంతోషంగా ఉండాలని నా కోరిక. మరలా ఇలానే కలుసుకోవాలని శుభ సందర్భంలో నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు చెప్తున్నాను మీ అందరికి. ఓకేనా? మేము అన్నం తింటున్నాం. సరే చెప్పాలి. చెప్పాలి మా కూరలు దూరం నేను నా సామ్సన్ రెండో కూతుర్ని దీపికని. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అందరం కలిసి ఇలాగా పండుగలాగా చేసుకునే వాళ్ళం. నక్కల యోహాన్ తాతయ్య ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఈ ఎక్స్పీరియన్స్. చిన్న థ్యాంక్ యూ ఈ ఎక్స్పీరియన్స్ కోసం. అప్పటి నుంచి మాట్లాడతాను. హనీ అక్క, నీ ఒపీనియన్ మీద, నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇంకొంచెం ఉంటే వీళ్ళు కొడతారని నాకు అర్థమైంది. మీరు కొంచెం దూరంగా ఉంటే మీకే మంచిది. ఓకే ఓకే, మేము దూరంగానే ఉంటాం. ఈరోజు ఇంతగా కలుసుకున్నావు కదా, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నీ ఒపీనియన్ ఏంటి? ఈవెంట్ మీద. చాలా బాగుంది, ఇంకా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హాయ్ హాయ్ మామ. ఇంకా పెద్దనా ఇక్కడ మీ ఒపీనియన్ ఏంటి ఇన్ని సంవత్సరాలు కలుసుకున్నాక? చాలా సంతోషంగా ఉంది. కలవటం ఎవ్రీ ఇయర్ కలవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఎవ్రీ ఇయర్ కలుసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నేను మాట్లాడినా తీసావా? మీ ఒపీనియన్ అయిపోయాక తీసావా? చెప్పాలి చెప్పాలి. అంతా చెప్పారు. చెప్పినానమ్మా, చెప్పాలి. చాలా సంతోషం. వీడియో తీస్తున్నారు. బాగుందని చెప్పు. చెప్పు. ఎన్ని సంవత్సరాలు తను కలిసినాక?
హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. పెద్దమ్మ మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ మళ్ళీ ఇలాగే కలుసుకోవాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ. బుద్ధమ్మ మనోరాలు, ఎస్తర్ మనోరాలు. రెండు పేర్ల మీ నాయనమ్మకి పేరు మీ నాయనమ్మేది అన్నలపడ్డామా మీ నాయనమ్మ చేయత్నావా చేతున్నా మీ ఒపీనియన్ చెప్పాలి ఇప్పుడు. నా ఒపీనియన్ ఏముంటుంది చెప్పాలి. సంవత్సరాల తర్వాత అందరూ సంవత్సరం ఏంటి సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అందరం బాగుండాలి. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళ ప్రతిఫలం అనేది వస్తుంటది. అందరి క్రియలు బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటి? చెప్పేసా చెప్పాలి మళ్ళీ చెప్పేసా నీ ఒపీనియన్ చెప్పాలి ఇట్లా ఇట్లా పాట పాడు ఒక పాట పాడతా నువ్వు బాగా పాడతావు కదా మళ్ళీ చెప్పు పాట పాడు మళ్ళీ చెప్పు ఎటో మొదలు పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచి నెలకోసారి కలుసుకుంటే ఒక్కొక్కళ్ళు అందరూ ఫ్యామిలీ మొత్తం కలుసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. నెలకేనా? సంవత్సరానికి వచ్చే నెల మీ ఇంట్లో కలుసుకుంటాం. చెప్పాలి చెప్పు చెప్పాలి ఏమని చెప్పు? నీ ఒపీనియన్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు కలిసినాక అందరం కలుసుకున్నాంగా, బాగుంది. మళ్ళా వచ్చే సంవత్సరం కూడా మనం అందరం కలిసి ఇలానే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. నువ్వు చెప్పు, నువ్వు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫోటో తీసుకున్నారా? తిమ్మతాత ఎక్కడున్నారు? డాడీ నువ్వు చెప్పాలి ఇప్పుడు ఒపీనియన్. రాజశేఖర్ మీ నాన్న నువ్వు కట్టాలి చదువుతున్నా అంతే అంతే మమ్మ మైక్ అంతే ఏ చింతాత ఎక్కడికి వెళ్తున్నా? తప్పించుకుంటున్నా ఇట్రా తాత. రాదు ఇంకా, అందుకే ఆ మైక్ ఏది లాగే తాత. అక్కడ అంటే అయ్యో తెలీదు. మా డాడీని అడిగిట్రా. మమ్మ మా డాడీని అడుగు. మా డాడీ మీ మామూలుగా పని ఆగాదు. చెప్పాలి చెప్పాలి పెట్టలేదు చెప్పాలి. నువ్వు చెప్పు నీ ఒపీనియన్. ఈవెంట్
ఈవెంట్ మీద గట్టిగా ఏం కాదు చెప్పు दादा మీ ఒపీనియన్ ఏంటి ఈ ఈవెంట్ మీద अच्छा चल रहा सब कुछ कार्यक्रम अच्छा महसूस है ऐसे कार्यक्रम हर टाइम होना चाहिए తెలుగులో కూడా చెప్పండి ఇప్పుడు తెలుగు అందరికి కావాల్సింది అశ్విత చెప్పు నీ ఒపీనియన్ తెలుగులో చెప్పు తెలుగులో చెప్పు ఈ రోజు అంతా జరిగిన కార్యక్రమం చాలా బాగా జరిగింది ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమం కలుసుకోవాలని హ్యాపీగా ఉంటుంది ఓకే థ్యాంక్ పట్టుకో మైక్ తీసుకెళ్ళి గుట్టుకోండి అడగండి పెద్ద మాట చెప్పండి వీడియో మంచిది వీడియోకి వెళ్ళదు మంచిది ఈ ఈవెంట్ మేమందరం కలుసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఫ్యామిలీ మొత్తం నక్కవారి ఫ్యామిలీ దాని బ్రాంచెస్ నక్కలవారి ఫ్యామిలీకి అనేక బ్రాంచెస్ యాడ్ అయినాయి కాబట్టి నక్కలవారి ఫ్యామిలీకి అనేక బ్రాంచెస్ యాడ్ అయినాయి కాబట్టి భోజనం చేయాల్సిన ఉంటే ఇక్కడ కూర్చోమని తర్వాత ఏదైనా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. భోజనం చేయాలి అయితే మా తాతయ్యలు పెద్దలందరినీ ఆనందకరంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ మేము వాళ్ళకి చిన్నాళ్ళు మాకు మేము మా పిల్లలకి తాతయ్యలు నుంచి ఇలా వచ్చింది దీన్ని ఇలా కొనసాగించుకోవాలని మేమందరం ఆశిస్తున్నాం. ఇది జరగాలని జరిగించాలని మనందరి ఆకాంక్ష. భోజనాలు జరుగుతున్నాయి. దయచేసి ఇంకా ఎవరైనా భోజనం చేయని వారు దయచేసి భోజనానికి రావాలండి. చెప్పండి నెక్స్ట్ జనరేషన్ కదా మళ్ళీ చెప్పండి ఒకసారి మైక్ లో హలో ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ కదా ఇట్లాంటి సమావేశాలు నెక్స్ట్ జనరేషన్ ఏర్పాటు చేయాలన్నారు మరి మీరు ఏర్పాటు చేస్తారా? మేము ఇంతకన్నా పెద్ద ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు పెద్దగా ఏర్పాటు చేయటం అంటే ఏంటి? ఇంతకన్నా పెద్ద స్థలం తీసుకుని ఆ స్థలం నిండా టెంట్లు వేసి ప్రజలందరినీ పిలిచి మా ముత్తాతల నుండి ప్రార్థన పెట్టుకుంటున్నాము కాబట్టి మళ్ళీ దీన్ని ప్రార్థన జ్ఞాపకాల పూర్తిగా అని చెప్పుకుంటాము. ప్రేయర్ పెట్టుకుంటాం. తమరి పేరు? ధృతిక. తమ తల్లిదండ్రుల పేర్లు? రాజేష్ శాంతి. నక్కల ఎవరండి? పేర్లి. అంటే మీరు పేర్లి వాళ్ళది ఏ ఊరు? ఫ్యామిలీలో కూడా పెద్ద మీటింగ్ పెడతారా? ఎందుకంటే నక్కల వాళ్ళకి పోటీగా పేర్లు వాళ్ళు కూడా పెట్టాలి. ఇక్కడ జరిగే కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇక్కడి నుంచి జరగబోయే కార్యక్రమాలు ఉన్నాయి. మరి అవన్నీ చూసి ఆనందించాలని ఆశపడుతున్నాం. ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ కాదు, ఇందాక నుంచి నక్కులోళ్ళు అని ఎత్తేసుకుంటున్నారు. నక్కుల దగ్గర జాగ్రత్త అస్థిపంజరాన్ని బయటకు వస్తారంటే బయట టాక్ నేను అనట్లేదు అని అక్కడ డౌన్ యంగ్స్టర్స్ క్వశ్చన్ అందరూ తినేసిన వెంటనే ఇక్కడే ఉండాలి, ఎవరెక్కడికి వెళ్ళిపోద్దండి. మీకోసం ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేశారు లేడీస్ కి. ప్రోడక్ట్ ఆఫ్ నక్కల
తర్వాత ఎవరు వెళ్ళొద్దు, మీకోసం ప్రోగ్రామ్ రెడీగా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది, ఎవ్వరు ఇంటికి వెళ్ళమాకండి. ఆట పాట నేడే చూడండి. యంగ్స్టర్స్ మీరు చెప్పాలి ఒపీనియన్. పిచ్చి పిచ్చి చెప్పకు. బ్యాక్ సైడ్ ఉన్న ముసలాళ్ళందరూ రావాలి ముందుకి. సారీ, గ్రాండ్ మాస్ గ్రాండ్ ఫాదర్స్ రావాలి. తప్పించుకుంటున్నారు ఎవరో. అయ్యో అక్కడంతా బ్యాచ్ అంతా అదే. బ్యాక్ సైడ్ అందరూ రావాలి ఫ్రంట్ కి. ఏం కాదు, వాకింగ్ చేస్తే కొంచెం తిన్నర అరిగిద్ది. అక్కడ నుండి ఇక్కడ వాకింగ్ చేయొచ్చులే, తిన్నది అరిగిపోయింది. చింతాతని చెప్పలా. స్టార్టింగ్ లో ఒక మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన నడిపించారు కాబట్టి సౌండ్ పెంచాలి, సౌండ్ వద్దని అక్క అన్ని తిప్పేస్తుంది. మనసు రాదు. ఖచ్చితంగా మీకు అద్భుతం